హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్కి కంటెంట్ మనమే సొంతగా ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను తెలియజేస్తున్నాను. ఈ వీడియో చివరి దాకా చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి దొంగతనం చేస్తాడు రాత్రి వచ్చి. పబ్లిసిటీ కోసం చేస్తాడా? పబ్లిసిటీ కోసం చేయడు కదా. అలాగే ఒక స్త్రీ భర్తకు తెలియకుండా అక్రమ సంబంధం పెట్టుకుంటుంది అతని స్నేహితుడితోటి. కానీ అది ఏమన్నా పబ్లిసిటీ కోసం చేస్తుందా? చేయదు. కాబట్టి పైకి అన్నయ్య అన్నయ్య అంటూ నటించి మోసం చేసి అతను అక్రమ సంబంధం పెట్టుకొని ఆనందిస్తుంది. ఇట్లా ఉంటుంది. దొంగ అయినా అంతే, మంచివాడుగా నటిస్తూ రాత్రి వచ్చి దొంగతనం చేసి వస్తువులు దొంగతనం తస్కరించి వాడు లాభం పొందుతూ ఉంటాడు. ఇలా ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక పెళ్ళి ఉంది. ఇప్పుడు పెళ్ళిలో డ్యాన్సులు, బాజాలు, భజంత్రీలు, బ్యాండ్ చప్పుళ్ళు ఉంటాయి. ఘనంగా చేసినవని గొప్పలు చెప్పుకోవడానికి, ఆడంబరం కోసం బిల్డప్ ఇవ్వడానికి ఘనంగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా. అలా ఎగరడం, దునుకడం, ఇవన్నీ షో, ఫ్యాషన్కు, పబ్లిసిటీకి చేసుకుంటారు. అయితే కంటెంట్ అనేది ఎలా ఉండాలంటే, ఇప్పుడు స్వలాభం చూసారా, ఇప్పుడు అక్రమ సంబంధం అనేది రహస్యంగా చేసుకుంటారు, తెలియకుండా. అది పర్సనల్ కదా, అది పబ్లిసిటీ చేసుకోరు. అలా దొంగతనం కూడా పబ్లిసిటీ కోసం చేయరు, పర్సనల్ లాభం కోసం చేస్తారు. ఇలా ఈ పర్సనల్ కోసం లాభం కోసం చేసేది కూడా కొందరు ఏం చేస్తారు, మస్తు చాలగారవాడు దొంగతనం మస్తు చేస్తాడని కీర్తిస్తారు. గ్రేట్ రావాడు, ఏం దొంగతనం చేసి ఎవడో కానీ అంటారు కదా. అబ్బా ఏం ఉన్నది రాదు భయ్, మస్తు అన్నీ మెయింటైన్ చేస్తుంది అది, మగన్ని తెలియకుండానే మస్తు మెయింటైన్ చేస్తుంది అది అని కూడా వేష్యని కూడా మనం గొప్పగా చెప్పుకుంటాం కదా. అలాగే కంటెంట్ అనేది ఇలాగే పుడుతుంది అనమాట. ఇలాంటి విషయాలు అంటే హీరోయిన్ అయింది ఆమె, ఏది వేష్య, మగని మోసం చేసిన వ్యభిచారి కూడా ఇప్పుడు హీరోయిన్ అయింది, తెలివైంది అన్నట్టు. అంటే సంసారి తెలియదక్కది, అమాయకురాలు అన్నట్టు అర్థం. ఇక దొంగతనం చేయనివాడు అమాయకుడు, నిజాయితీపరుడు. కానీ ఓ రాత్రి వచ్చి తస్కరించి వస్తువులు దొంగతనం చేసిపోయిన దొంగ తెలివైనడు, సాహసికుడు, హీరో అవుతున్నాడు. చూసారా? దీన్ని గొప్పగా సినిమాల్లో ఎట్లా చూపెడతారు, కథల్లో కానీ, ఆర్టికల్స్లో కానీ, సినిమాల్లో కానీ ఎలా చూపెడతారంటే, ఇప్పుడు పెళ్ళికి బాజాలు, భజంత్రీలు కొట్టుకొని తీవ్రంగా ఎగురుడు, దునుకుడు, పబ్లిసిటీ చేసుకుంటారు. చూసినావా? వాళ్ళ ఘనతను చాటుకుంటారు కదా, వైభవాన్ని చాటుకుంటారు. పెళ్ళిలో లైట్లు పెట్టడము, బ్యాండ్ చప్పులు పెద్దగా పెట్టి ఎంతమంది ఎన్ని భోజనాలు ఎంత పెట్టినాము ఇట్లా చెప్పుకుంటారు కదా. టెంట్ వేయడము, పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకోవడము, ఊరంతా చాటింపు చేసుకుంటారు కదా. అలా అన్నమాట. దీన్ని కంటెంట్ అనేది, అంటే ఇవి సీక్రెట్గా పర్సనల్గా చేసుకున్న దొంగతనమో వ్యభిచారం ఉందో దాన్ని హీరోలాగా వాళ్ళని కీర్తిస్తూ హీరోయిజంగా ఈ పెళ్ళికి ఎలా అయితే పబ్లిసిటీ చేసుకుంటారో అలా ఘనకార్యంలాగా చూపిస్తారు, అలా చెప్తారు, అలా చేస్తారనమాట. ప్రపంచం వాళ్ళ గురించి అలాగే చెప్పుకుంటుంది. వేషన్ కూడా హీరోయిన్ లాగా చెప్తారు. దొంగను కూడా ఏం చేసిండ్రో దొంగతనం, ఎవడో వాడు అని హీరోగా చెప్తారు కదా. ఒక సినిమాలు ఇలాగే చెప్పుతారు. కాబట్టి కంటెంట్ని ఈ విధంగా చెప్పండి. ఓకే, ఇలాగ క్రియేట్ చేయండి ఒక విషయాన్ని గురించి చేసి దాంట్లో కంటెంట్ ఉండాలి. అంటే దొంగ ఎందుకు చేస్తాడు దొంగతనం? వాళ్ళ స్వార్థం కోసమే కదా, స్వలాభం కోసం. విషయం ఎందుకు చేస్తుంది? తన స్వలాభం కోసం, తన స్వార్థం కోసం చేస్తుంది కదా. అది క్రియేట్ చేయండి. అలాంటివి క్రియేట్ చేసి వాటిని ఇలా పబ్లిసిటీగా చెప్పండి, హీరోలుగా చూపెట్టండి. వాళ్ళు హీరోయిజంగా, హీరోలుగా పబ్లిసిటీ, పెళ్ళికి ఎలా అయితే బ్యాండ్ మేళం వేసి పబ్లిసిటీ చేసుకుంటున్నారో ఆ విధంగా బాజా భజంత్రులు, పెద్ద ఫంక్షన్ హాలు, పెద్ద టెంటు, ఊరంతా పందిరేసి చేస్తారు కదా వైభవంగా. అలా గొప్పగా చెప్పండి, అది హీరోయిజం అవుతుంది. అలా చెప్పండి, అలా క్రియేట్ చేయండి. ఆ విధంగానే మీరు చెప్పండి దాని గురించి, అలా క్రియేట్ చేయండి. చేస్తే అది హీరోయిజం అవుతుంది అనమాట. ఇలా చెప్పండి ఏ విషయాన్నైనా తీసుకొని.